సమర్పిస్తున్నారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన పెనుగొండ క్షేత్రం, భారీ స్థాయిలో తరలి వచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం వాసవిమాత ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. స్వర్గీయ గాన గంధర్వుడు ఘంటసాల 50వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఫైనాన్స్ ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్న సిపాయిపేట కార్ డ్రైవర్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ జైహో కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వైభవపేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం, మహంకాళి రామ్మోహన్ రావు, కర్పూరం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వాసవి మాత ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, హోమాలు చేశారు. ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి చీర, సారె సమర్పించారు. మంగళగౌరి వ్రతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ అధ్యక్షులు గొల్లపూడి మురళీకృష్ణ, కార్యదర్శి కొనకల్ల శ్యామ్ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు ఓలేటి కృష్ణకుమార్, నాగవరపు పుల్లారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా బొట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామం నుంచి 9 మంది మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు అందిస్తున్న పదుల సంఖ్యలో పథకాలను మేము ఉపయోగించుకుంటున్నామని, మిగతా సమాజానికి కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశ్యంతో భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ, భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు దాసరి రాంబాబు, మండల కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని ఏపీ లోకాయుక్త రిజిస్ట్రార్ ఎం ఉషారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థాన ఏఈఓ తలుపులమ్మలో కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ ముఖ మండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. మాఘమాసం ఆదివారం సందర్భంగా స్వామివారి దేవస్థానంలో ఆలయ వేద పండితులచే సూర్య నమస్కారాలు జరిపించారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ధనం ప్రచార మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనం ప్రచార మహోత్సవంలో భాగంగా ఈ రోజున ఉదయం నుండి ఆ దేవస్థానం శుక్ల యజుర్వేద పండితులు, అధర్వవేద పండితులు వచ్చే ఆదివారం సందర్భంగా సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం ఇప్పుడే పూర్తవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆదివారం, మాఘాదివారం రోజున ప్రత్యేక పర్వదినం సందర్భంగా అనేక మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు 50 మంది ఇచ్చేసి
శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ఉచిత ప్రసాదం తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 50వ వర్ధంతి ఆదివారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు ప్రభుత్వ పాఠశాల వద్ద ఘంటసాల విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు, కళాకారులు సుబ్బయ్యచారి, చిట్రోజు తాతాజీ, తిప్పావట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ, మల్లాది సీతారామారావులు మాట్లాడుతూ భౌతికంగా ఘంటసాల లేకపోయినప్పటికీ ఆయన చిరస్మరణీయుడిగా మిగిలే ఉన్నారని అన్నారు. ప్రజలందరూ కూడా తెలుగు వారు ఉన్నంత కాలం కూడా అమరజీవి వారి మన గుండెల్లో నిలిచిపోతారని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. మరి ఎటువంటి పాటలు పాడినా టీఆర్ గారికి కానీ, నాగేశ్వరరావు కానీ, సోమన్ గారి, కృష్ణ గారికి కానీ ఎవరికి తగ్గట్టు వారికి పాడటం వారికి చెల్లుబాటు అయింది. పద్యాలు అయితే చెప్పక్కర్లేదు. అలాగే రామకల్పం, పుష్ప విలాపం ఒకటి చేశారు. మనకందరికీ మెచ్చినది ఏంటంటే భగవద్గీత. ప్రపంచం అంతా తెలుగు వారు ఉన్నప్పుడు ఆ భగవద్గీత వింటే మన జన్మ ధన్యమైపోతుంది. ఎప్పుడు ఎక్కడున్నా సరే ఆయన్ని తలుచుకుని మనం వారి అడగజాడలో నడవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజుని అమర గాయకుడు, మధుర గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 50వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఆయన విగ్రహాన్ని పూలాంకృతం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రోజుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సుబ్బయ్యాచారి గారు, మాస్టర్ రామకృష్ణ గారు, శ్రీధర్ గారు, తాతాజీ గారు తదితరులందరూ కూడా హాజరై నివాళులర్పించడం జరిగింది. ఆయన యొక్క మధుర పాటలన్నీ కూడా ఓసారి స్మరించుకోవడం జరిగింది. వారికి మరోసారి నివాళులర్పిస్తూ జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో 12 మందికి గ్యాస్ సిలిండర్స్ ను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జుజ్జవరపు తాతారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పోల్నాటి రాజా, పోల్నాటి నాని, ప్రతిపాటి రాజారావు, బల్లె చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా మహిళలకు అందజేసినట్లు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
మెదక్ జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన బీసీలు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, మహాత్మా జ్యోతిరావు పులే, అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో పాటు బీసీ నాయకులు దాసరి శ్యాంశేషు, రాజాన సత్యనారాయణ, బూసా సత్యనారాయణ రెడ్డి, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ జ్యోతిరావు పులే గారికి, జోహార్ జ్యోతిరావు పులే గారికి, జోహార్ జ్యోతిరావు పులే గారికి. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలుగుదేశం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బీసీ జైహో బీసీ ఎంతో విజయవంతమైంది. మరి ఆ సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గంలో మరి ఆఖరిగా పెట్టవలసి వచ్చింది. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల వల్ల ఈ యొక్క కార్యక్రమం వాయిదా పడటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈవేళ జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవానిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన పెద్దలు స్టేజ్ అందరికీ కూడా, అలాగే ఈ యొక్క కార్యక్రమం చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి బీసీ అంటే మన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చేది బీసీకే. మరి వేళ తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి చెందిందంటే బీసీలే కారణం అని చెప్పి మన నాయకులందరూ కూడా చెప్తూనే ఉంటారు. మరి యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి బీసీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క తెలుగుదేశం పార్టీ జగన్ మండలి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. ఒక్క ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది, మనకి తెల్లారిపోతుంది. కానీ ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి సోదరులారా, జేఓబీసీ అనేది చాలా బహుత్తరమైన కార్యక్రమం మన భుజాల మీద పెట్టారు. ఈ కార్యక్రమం కాదు, జనసేన తెలుగుదేశం పార్టీ మద్దతు పడటానికి నేను వచ్చాను. మీరందరూ కూడా ఆలోచించండి, నిధులుగా ఆలోచించండి, ప్రజలందరికీ చెప్పండి మన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు, ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలు ఏం చేశారు, బీసీలు ఏ విధంగా తీవ్రంగా అన్యాయం అయిపోయారో ప్రజలకు తెలియజేయండి. మన యొక్క పథకాలను ముందుకు తీసుకెళ్ళండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం నందు సింగిరెడ్డి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వరరావు భార్య వెంకట నాగకుమారి, కుమార్తెలు హరిత, డింపుల్ ప్రియలు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ పాల్గొన్నారు. పెనుగొండ వాసవి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వాసవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని వాసవి దీక్షాదారులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి మాతను కేరళ రాష్ట్రం తిరునూరు జిల్లా కలెక్టర్ భానుతేజ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 102 హోమాలతో వాసవి మాలదారులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. వాసవి మాత నామ జపంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పెట్టి ఆఫీస్ వెళ్ళిపోతారు. అక్షరం తీసుకుని 8 దిక్కుల్లోనూ వేయండి. ఓం అగ్రజే నమః. తాడేపల్లిగూడెం సిపాయిపేట ఇంట్లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 27 సంవత్సరాల ముత్యాల పవన్ కుమార్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పవన్ కుమార్ ఉరి వేసుకుని చనిపోయినట్లు సమాచారం. కారు ఫైనాన్స్ కట్టాలని ఫైనాన్స్ నుంచి ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మృతుని తండ్రి తదితరులు మీడియాతో మాట్లాడారు.
6ంటికి పుట్టాడమ్మా, అప్పుడే వెళ్తున్నాడు ఆయన కారు. ఇప్పుడు జరిగింది వాడు ఫైనాన్స్ ఒక 3,000 4,000 పెండింగ్ ఉన్నాయి. సోలో ఫైనాన్స్ అది ప్రాబ్లం. వాడు మనకు చెప్పలేదు, చెప్పుండే ఏదో చేస్తాం కానీ జరిగింది అది. ఆ ఫైనాన్స్ టార్చర్ పెడతాం వల్ల మాకు ఎవరు తెలియకుండా ఎవరు ఇంట్లో లేరు కాబట్టి చేసాం. ఇంట్లో వాళ్ళకి చెప్పాడండి ఫైనాన్స్ కట్టాలని. బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఫైనాన్స్. అంత ముందు ఒకసారి వచ్చాను, ఇప్పుడు 2 నెలల కిందట ఒక అయితే కట్టాడంట, అది మాకు తెలియదు. ఫోన్లోనే కట్టమని చెప్తున్నారు. మీరు ఎప్పుడు చూసారండి దీన్ని తెల్లగట్లేదండి? మీరు లేరా ఇంటికి వెళ్ళారు? రాత్రి ఇంటికి ఉన్నా తెల్లగట్లేదని చెప్తున్నాం కదా. తెల్లగట్లు వెళ్ళేటప్పుడు కరెంట్ పోద్ది 6ంటికి. 5 నిమిషాల ముందర బయలుదేరి వెళ్తానే ఎవరైనా పవన్ వేయండి మనం తలుపు తెరేసి వెళ్ళిపోయి నేను వస్తాను. సరే తెరేసి వెళ్ళి. తల్లి లేరండి ఇంటి దగ్గర? ఆవిడ విజయవాడ వెళ్ళారు నిన్న మధ్యాహ్నం 3ంటికి. పెద్ద అబ్బాయి అండి? పెద్ద ఆడు బంకులో పని చేస్తాడు. ఆయన వెళ్ళిపోయాడు డ్యూటీ. ఆయన డ్యూటీ నైట్ డ్యూటీ. ఆడు ఇప్పుడు వచ్చాడు. అది వచ్చాక ఫోన్ చేస్తే నేను వచ్చాను. షెడ్లో పని చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన పెనుగొండ క్షేత్రం, భారీ స్థాయిలో తరలి వచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం వాసవిమాత ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. స్వర్గీయ గాన గంధర్వుడు ఘంటసాల 50వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఫైనాన్స్ ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్న సిపాయిపేట కార్ డ్రైవర్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ జైహో కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.